కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే భాష సరళీకరణంగా ఉంటుంది. కొత్త బిల్లులో 526 సెక్షన్స్ ఉంటాయి. ఏడాది నుంచి ట్యాక్స్ విధానం సులభతరం కానుంది. కాసేపట్లో పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టనున్నారు. డీటెయిల్స్ మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఏంటి ట్యాక్స్ ఇయర్, ఏంటి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. ఇది వస్తే ఏ విధంగా ట్యాక్స్ అనేది సులభతరం అవుతుంది? కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది? అంటే సులభతరం, కఠినతరంగా కూడా ఉండబోతుంది. మరి అయితే ఈసారి ఆదాయ పన్ను బిల్లుతో ఒక్కసారిగా కేంద్రం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మరి కొత్త ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి, అంటే ఈ ఇయర్ నుంచి, అంటే ఏప్రిల్ నుంచి ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రాబోతుంది. మరి ఆ కొత్త ఆదాయ పన్ను చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే, పాత చట్టానికి మంగళం పాడేస్తున్నారు పూర్తిగా. దానివల్ల దాని నుంచి అనేక మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా 1960 నుంచి ఇదే ఒకే చట్టం అమల్లో ఉంది. మరి ఆ చట్టాన్ని పరిధిలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు, సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కొత్త చట్టం రాబోతుంది. ఎందుకంటే ఈ ఆదాయ పన్ను ఫైలింగ్ విధానం తెలియకి చాలా మంది ఆదాయ పన్ను ఫైల్ చేయలేకపోతున్నారు. లేదంటే ఆడిటర్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆదాయ పన్ను చేసుకున్న పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇక్కడ మాత్రం చూసుకున్నట్టుగా అయితే ఆదాయ పన్ను సంబంధించి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా సులభతరంగా ఫైల్ చేసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దాంతో పాటు మరొక చాలా కీలకమైన నిర్ణయం ఏంటంటే, డిజిటల్ లావాదేవీలు. ఇప్పటిదాకా కూడా డిజిటల్ లావాదేవీలు ఆదాయ పన్ను చట్ట పరిధిలోకి రాలేదు. మరి ఇప్పటి నుంచి అయితే ప్రతి లావాదేవీని కూడా డిజిటల్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. మీరు ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, బంగారం కొన్నా, కారు కొన్నా, విమానం కొన్నా, ఏమి కొన్నా కూడా అన్ని ఆదాయ పన్ను పరిధిలోకి రావాల్సిందే. అది ప్రైవేట్ చిట్టీలు కట్టినా మీ అకౌంట్ నుంచి ₹1 వేరే అకౌంట్కి వెళ్ళినా సమాధానం చెప్పాల్సి ఉంది. అంటే ఉదాహరణకు, సపోజ్ నేను ఒక వ్యక్తికి 5 లక్షలు అప్పిచ్చాను అనుకోండి. ఆ వ్యక్తికి ఎందుకు ఇస్తున్నాను, ఆ వ్యక్తి ఎందుకు తీసుకుంటున్నారు, 5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా ఆదాయ పన్ను చట్టానికి చెప్పాల్సిందే. దాయటానికి వీలు లేకుండా ఉండే విధంగా ప్రతి రూపాయిని కూడా ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకురావటమే కేంద్రం యొక్క కొత్త ఉద్దేశం. దాంతో పాటు ఈసారి తీసుకున్న మరో సాహసపేత నిర్ణయం ఏంటంటే, ఎఫ్డిఐలు, విదేశీ పెట్టుబడులతో ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు భారతదేశంలో చేస్తున్నారో వాళ్ళపై కూడా చాలా భారం పడబోతుంది. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్న భారతదేశంలో వ్యాపారం చేసిన కంపెనీలు వాళ్ళ ఆదాయ పన్ను వాళ్ళ దేశంలో ఫైల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి భారతదేశంలోనే ఫైల్ చేయాలి. ఇది చాలా చాలా కీలకమైన అంశం. దీంతో కొంత విదేశీ వ్యాపారాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే దేశ అభివృద్ధి కోసం ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పట్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. మరొక అంశాన్ని ఈ రోజు ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లును పార్లమెంట్ లోక్సభలో ప్రవేశపెడతారు. తర్వాత స్టాండింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. మరి దీనిపై ఈ బిల్లు వల్ల సామాన్యుడికి చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పి కేంద్రం చెప్తుంది. అలాగే భారం కూడా పడబోతుంది. ఇప్పటిదాకా కూడా చాలా వరకు, అంటే ఏదైనా అంశాన్ని ఆదాయ పన్ను పరిధిలోకి రాకుండా దాచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి దాయడానికి వీలు లేదు. చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దాంతో పాటు కోర్టుల జోక్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈసారి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి, అయితే మామూలుగా అయితే మనం ఒక ఏదైనా ఇష్యూ విషయంలో కోర్టుకు వెళ్తే ఆ అంశాన్ని అక్కడితో స్టాప్ కొంత రిలీఫ్ దొరుకుండేది. అలా లేకోకుండా కఠినంగా అమలు చేస్తున్నారు. మరి ఇది సామాన్యుడికే కానీ, వ్యాపారస్తులకే కానీ అందరికీ కూడా చాలా కఠినం అని చెప్పొచ్చు. మరి దాంతో పాటు ఆదాయ పన్ను ఫైలింగ్ విధానంలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో ఉన్న అసెస్మెంట్ ఇయర్ను ఫైనాన్షియల్ ఇయర్ గా మారుస్తున్నారు. ప్రతి డిజిటల్ లావాదేవీలు కూడా మానిటరింగ్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. 12 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తూనే సగటు మానవుడిపై భారీగా భారం పడబోతుంది. కాకపోతే ఆదాయ పన్ను ఫైల్ చేసే విధానాన్ని సరళతరం అయితే చేయబోతుంది. మరి దీంతో పాటు ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి
ఎవరైతే సంస్థలు ఉన్నాయో, విదేశీ సంస్థలు ఉన్నాయో, ఆ విదేశీ సంస్థలన్నీ కూడా ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేస్తాయి. మరి ఇది ఒకవేళ దేశం మీద దేశంలో పెట్టుబడుల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పేసి ఆహ్, నిపుణులు చెప్తున్నారు. మరి ఈ విషయంలో ఏమైనా రీథింక్ చేసే అవకాశం కూడా ఎలాంటిది లేదని, కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని నిర్మలా సీతారామన్ అయితే చెప్తున్నారు. సెక్షన్లు కూడా భారీగా మార్చేశారు. గతంలో ఉన్న సెక్షన్స్ కి ఇప్పుడు డబుల్ సెక్షన్స్ చేశారు. 523 చాప్టర్స్, అలాగే 536 చాప్టర్స్, 23 సెక్షన్స్, అలాగే 11 షెడ్యూల్స్ ఉండబోతున్నాయి. మరి ఈ భారీగా ఈ సంఖ్యను కూడా పెంచిన నేపథ్యంలో ఇక ఆదాయ పన్ను పరిధిలోకి ప్రతి వ్యక్తి కూడా రూపాయి సంపాదించే ప్రతి వ్యక్తి కూడా ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకురావడమే ఈ కొత్త చట్టం యొక్క ఉద్దేశంగా తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ఈ అంశాన్ని చెప్పారు. కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకువస్తున్నామని చెప్పారు. మరి ఆ రకంగానే దాన్ని తయారు చేశారు. నిపుణుల కమిటీ దీన్ని అన్ని విధాలా ఆలోచించి ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని ఈ రోజు పార్లమెంట్ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభలో ఈజీగా పాస్ అయిపోతుంది. దాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించడం జరుగుతుంది. ఈ ఏడాది 2025-26 అంటే ఏప్రిల్ నుంచి ఈ చట్టం అమల్లోకి రాబోతుంది. చాలా వేగంగా తీసుకొచ్చేస్తున్నారు. ఎక్కడ కూడా ఆలస్యం చేయకోకుండా. మొన్న ఇచ్చినటువంటి 12 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ వల్ల 1,00,000 కోట్ల రూపాయల వరకు కేంద్రానికి నష్టం వాటిల్లిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కొత్త ఆదాయ పన్ను చట్టం ద్వారా భారీగా వసూలు చేసే కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. మరి ఈ నేపథ్యంలో దీని మీద ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఎందుకంటే చాలా కఠినంగా ఉండబోతుంది ఆదాయ పన్ను చట్టం. దేశ అభివృద్ధికి పన్నులు కంపల్సరీగా కావాల్సిందే. మరి ఈ నేపథ్యంలో పన్నులు వేయక తప్పదు. ప్రతి రూపాయిని పన్ను పరిధిలోకి తీసుకురావాలా, డిజిటల్ లావాదేవీని తీసుకురావాలా, బంగారాన్ని తీసుకురావాలి. ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్లయితే బంగారం అనేది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేది కాదు. చాలా తక్కువ మొత్తంలో బంగారం మాత్రమే పెట్టారు. ఈసారి ఈ బంగారం ఎవరి వద్ద ఎంత ఉండాలి అనే దానికి ఒక నిర్దిష్టమైన ప్రామాణికతను కూడా తీసుకురాబోతున్నారు. ఇప్పటిదాకా అరకిలో బంగారం, 500 గ్రాముల బంగారం వరకు ప్రతి వ్యక్తి ఉంచుకోవచ్చు. అంతకు ముందుకు వెళ్తే ట్యాక్స్ పరిధి ఉండేది. ఇప్పుడు టోటల్ గా ఎంత బంగారం ఉన్నా అది కూడా మొత్తం కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చేస్తుంది. మరి బంగారం లావాదేవీలు కానీ, డిజిటల్ లావాదేవీలు కానీ, క్రిప్టో కరెన్సీ కూడా దీనిలోకి ఆదాయ పన్ను పరిధిలోకి రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టినప్పటికీ కూడా ఇది కొంత సులభతరం ఉంటుంది. అలాగే ఈ ఇలా పన్నులు వసూలు చేయకపోతే దేశ అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది అనేది కేంద్రం ప్రశ్నిస్తుంది. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావడానికి ఈ పన్నులు తప్పు అని చెప్పేసి కూడా కేంద్రం చెప్తుంది. రైట్ రామకృష్ణ.